వాళ్ళు తెస్తారండి ఆటో మీద తెస్తారు. సప్పగుంది కదా. కొంచెం కంప్లైంట్ వస్తూ ఉందండి దీని మీద. మేము కొన్ని హాస్టల్స్కి వెళ్ళాం రాత్రి. వెల్ఫేర్ హాస్టల్స్, ఇక్కడ డే స్కాలర్స్ వాళ్ళు. హాస్టల్లో చాలా బాగా తింటా ఉన్నారు, బాగుంది. ఇక్కడ ఇది ఏందో సప్పగా ఈరోజు ఏందో మరీ. పొంగల్ ఎట్లా వస్తుందండి? ఇది ఏంటంటే మెయిన్గా ఏమవుతుందంటే నేను చెప్తా చూడండి సమస్య. మనం ఇచ్చే ఫోర్టిఫైడ్ రైస్తో ఇచ్చే ఆ భోజనాలు ఒక అరగంటలోనే తయారైన ఒక అరగంటలోనే హాట్ కుక్కుడే తినాలి. లేట్ చేసే కొద్దీ అది కొంచెం ముద్ద అవుతుంది. అది పెద్ద ప్రాబ్లం దాంట్లో. కిచిడీ లేదు ఇప్పుడు. మేమే పంపించిందండి, కిచిడీ తీపిచ్చేసాము, పులిహోరలో పప్పు తీపిచ్చి చట్నీ పెట్టించాము. పిల్లలు కిచిడీ బాగాలేదని చెప్పేసి అనేవాళ్ళు అండి. అది కంప్లైంట్ పెడితే మారింది సార్. అది సాంబార్ బాత్. మరి టోటల్గా దీనికి కంప్లైంట్ పెట్టండి. ఏజెన్సీకి ఇస్తే ఎవరన్నా ఇద్దరు బతుకుతారు కదా ఇక్కడ, 4-5 వంటోళ్ళు. ఇది ఏంది? ఇది మంచిగా లేదు అసలు. ఇంత మిగిలిందంటే తెలిపోతా ఉంది దీని కథ. క్యారియర్లు తెచ్చుకునే వాళ్ళు డబ్బాలు. తెచ్చుకున్నారా భోజనం తెల్లదా? అక్కడ భోజనం తెల్లారా మీరు ఇంటి దగ్గర తెచ్చుకున్నారా? చేతున్న వాళ్ళు అందరూ ఇంటి దగ్గర తెచ్చుకున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యు ఆల్? నన్ను అడగరా? బాగున్నారా సార్? ఐఎమ్ ఫెంటాస్టిక్. చాలామంది ఇక్కడ భోజనాలు చేయడం లేదని మాకు కంప్లైంట్ వచ్చింది. క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారు అని. ఎందుకని? బాగుండట్లేదా? బాగుండడం లేదని నేను వచ్చిందంటే మళ్ళీ బాగుంటుంది సార్ అంటారు, మళ్ళీ తినరు. ఎట్లుంది చూడు లాజిక్. అందరేమో బాగుంటుంది సార్ అని తలలుపుతారు. క్యారియర్లు తెచ్చుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే 50% ఎత్తుతూ ఉన్నారు. వాళ్ళే మళ్ళీ తలలు తిప్పుతూ ఉంటారు బాగుంటుందని. ఏంది అది? రాంగ్ కదా? ద డిసిషన్ ఈజ్ టోటలీ రాంగ్. ఓకే, ఎందుకని క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారు? ఇక్కడ కొంచెం టేస్ట్ లేదు కదా? మనకేం ఇక్కడ ఎవరు మీ టీచర్లు చేయడం లేదు, మీ టీచర్లు ఎవరితో చేపించడం లేదు, బయట ఎవరో చేస్తూ ఉన్నారు. నిజం చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మేము కొన్ని చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద. కొన్ని రేపు మన జగనన్న గోరుముద్ద అని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా ఇష్టంగా ఇస్తున్న ఈ కార్యక్రమం ఏజెన్సీ వాళ్ళు చేస్తేనే రుచికరంగా ఉంటుంది అనేది మాకు తెలిసిన నిజం. అక్షయ పాత్ర వాళ్ళు ఉడిపి టైప్ వాళ్ళది. అది వాళ్ళు కొన్ని మసాలాలు వాడరు, కొన్ని వెల్లుల్లి వాడరు, కొన్ని ఆనియన్స్ కొన్ని వాడరు. అట్లా ఏమేమో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు మీరేమో డే స్కాలర్స్, ఇంటి దగ్గర నుంచి వచ్చే పిల్లలు అందరూ కదా. దీంట్లో మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చే పిల్లలేమో హ్యాపీగా డబ్బాలు తెచ్చుకుంటా ఉన్నారు, సంతోషం. మీ అమ్మ నాన్న ప్రేమగా ఏరుకోరి మంచిగా ఏం కావాలంటే చేసి పెడతా ఉన్నారు. పాపం మీతో పాటు చదివే మన వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండే పిల్లలు పాపం ఇక్కడే తినాలి, తప్పదు. ఎగ్స్ అందరు తీసుకుంటున్నారు కదా. ఎగ్స్ బాగుంటున్నాయా? చిక్కీస్ బాగుంటున్నాయా? ఇప్పుడు ఆ అన్నందే గొడవ కదా, దాంతోనే ప్రాబ్లం వస్తుంది మనకు. అవునా? నిజంగా నేను కూడా తిన్నా, ఇప్పుడు నాకు కూడా అంత నచ్చలే. ఏం చేద్దాం? ప్రభుత్వము వాళ్ళు అక్షయ పాత్ర అని చెప్పేసి ఇప్పుడు మేము ఇప్పటికి నేను అనంతపూర్లో అక్షయ పాత్ర నుంచి అనంతపూర్ డిస్టిక్లో కొన్ని స్కూల్స్కి ఇస్తా ఉన్నాను. మొత్తం నాకు 5-6 డిస్టిక్స్లో మన ఇవి అక్షయ పాత్ర వాళ్ళు భోజనాలు ఇస్తూ ఉన్నారు. ఒక 100-120 విశాఖపట్నం అది వేరే మానవతా ఏదో చెప్తారు, అది వేరే ఒక టైప్లో పేరు. మొత్తానికి మన ఏజెన్సీ వాళ్ళు చేస్తామనంటే మేము ఇక్కడే వాళ్ళతో గట్టిగా మాట్లాడి వచ్చి చూసి ఇక్కడ ఈ ఎండిఎం చూసుకునే ఇన్ఛార్జ్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరు చూసుకుంటున్నారో వాళ్ళకు ఏమైనా రిస్ట్రిక్షన్స్గా కొన్ని కండిషన్స్ కొన్ని ఏ విధంగా టేస్ట్కి చేయాలా అనేది మనం చెప్పిపోయేవాళ్ళం. ఇక్కడ పరిస్థితి చూస్తే అక్షయ పాత్ర వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ పేరు మటుకు బ్రహ్మాండంగా ఉంది, అక్షయ పాత్ర అని. అక్షయ పాత్ర అంటే ఏంటి? తినే కొద్దీ ఉండనే ఉంటుంది దాంట్లో, అది అక్షయ పాత్ర. ఇది కక్షయ పాత్ర ఉన్నట్టుంది. అవునా?
కొంచెం టేస్ట్ లేదు. మేము ఈ విషయం మీద చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి విన్నవిస్తాం ఈ అక్షయ పాత్ర భోజనాల గురించి. వీలున్నంత త్వరగా మేము యాక్చువల్గా ఇక్కడ కూడా అక్షయ పాత్ర సెంటర్ కూడా పోవాల్సింది, కుదరలేదు టైము.